రాజేంద్రనగర్లోని రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా పోలీస్ రాష్ట్ర స్థాయి తొలి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదస్సులో మహిళా పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాలు, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది. మహిళా పోలీసుల తొలి సదస్సు నిర్వహించనున్నందుకు పోలీస్ శాఖకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. మహిళా పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కమిట్మెంట్ను ఈ సదస్సు ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1973లో కేరళలో కోజికోడ్లో దేశంలో తొలి మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే దిశగా దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పడి న్యాయం కోసం మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒకప్పుడు పోలీసులు తాను భిన్న ధృవాలుగా ఉన్నామని, మారిన పరిస్థితుల్లో తాను ప్రజాసేవలోకి రావాల్సి వచ్చిందని తన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇండియా ఏదైతే ఇందిరమ్మను చూసినాం ఒక ప్రధానమంత్రి స్థాయికి అంటే 1965-70s లోనే మనం చూస్తాం. అప్పటికిప్పటికీ జనరేషన్ చాలా మార్పులు వస్తా ఉంది. సో మనం అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఆకాశాన్ని చీల్చుకుని వెళ్ళే కాడి నుంచి పోతే భూమి లోపలికి కూడా వెళ్ళి ఇలాంటి భయంకరమైనటువంటి మరి బొగ్గు బావులలో కూడా మహిళా ఉద్యోగులపై పనిచేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా మహిళలు చాలా విరోచితంగా పనిచేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే ఒక స్పెషల్ సిస్టమ్ ఉమెన్ బాడీలోనే ఉంది. అంటే ఒక మహిళ అంటే పిల్లల్ని కానీ విషయంలో కానీ మంత్లీ సమస్యలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో పోలీస్ ఆఫీసర్స్ గా మహిళలకు లేదా కానిస్టేబుల్స్ నుంచి కింది వాళ్ళకు కొంత స్పెషల్ గా డెసిషన్స్ తీసుకొని పాలసీ మీరు ఈ రోజు ఇచ్చే